ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర ఓటు హక్కు వినియోగించుకున్నారు. మదనపల్లిలో కొండా నరేంద్ర ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు కొండా నరేంద్ర. ఈరోజు అంటే మే 13వ తేదీ మనందరము మన ఓటు హక్కును వినియోగించుకుంటున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం. లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. అట్లాంటి దేశంలో ఇంత ప్రశాంతంగా మనం అందరము మన ఓటు హక్కును వినియోగించుకోవడం, ఈ ఎలక్షన్స్లో మనం అందరూ పాల్గొనడం మనకు ఎంతో గర్వించదగ్గ రోజు ఈరోజు. ఇంకా సమయం ఇప్పుడు ఇంకా 10 గంటలే అవుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇళ్ళ నుంచి వచ్చి పోలింగ్ బూతులకు వచ్చి మీరందరూ ఓటు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. రోడ్లు వాహనాలున్నా కొంతమంది ఓటు వేయడానికి బద్దకిస్తుంటారు. కానీ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటింది. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ మహిళను ఓటు వేయడానికి డోలీలో తీసుకువెళ్లారు. వీరిని చూసైనా ఓటు వేసేందుకు జనాలు ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. రోడ్లు వాహనాలున్నా కొంతమంది ఓటు వేయడానికి బద్దకిస్తూ ఉంటారు. కానీ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటింది. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ మహిళను ఓటు వేయడానికి డోలీలో తీసుకువెళ్లారు. వీరిని చూసైనా ఓటు వేసేందుకు జనాలు ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఎన్నికల వేళ పలుచోట్ల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. అనంతపురం తాడిపత్రి పట్టణంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య జరిగిన రాళ్ల దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడుల్లో ఎమ్మెల్యేకి సంబంధించిన వాహనాలు పూర్తిగా ధ్వంసం కాగా కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా ఎస్పీ అదేవిధంగా ఎవరైతే ఉన్నారో అమిత్ భర్దర్ సమక్షంలోనే రాళ్ల దాడులు జరిగాయి. అలానే మంత్రి విడుదల రజనీపై కూడా దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి.
బట్ ఏపీలో ఎన్నికల వేళ పలు చోట్ల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. అనంతపురం, తాడిపత్రి పట్టణంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య జరిగిన రాళ్ల దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుత పరిస్థితులు వివరించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, చంద్రు, ఎన్నికల వేళ అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే ఒకరిపై ఒక రాళ్లు విసురుకోవడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన వాహనాలు 2 వాహనాలు పూర్తిగా తోలుతున్నాయి. అయితే ఉదయం ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ఒకే బూతులోకి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కాకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళగానే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలకి, వైసీపీ కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణ పెద్ద దుమారం అయితే లేపింది. ఒకానొక సమయంలో తీవ్ర అంటే చివరికి ఏం జరుగుతాదో అన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కాకపోతే అక్కడున్న ఒక ఏఆర్ కానిస్టేబుల్ సైతం గాయాలు అయ్యాయి. అయితే అనంతపురం ఎస్పీ సమక్షంలోనే ఈ దాడులు, అంటే ఎస్పీ రాగానే దాడులు జరగడం పూర్తిగా ఇది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అంటే ఈ దాడులు ఎక్కడ దాటి తీస్తున్న సమయంలో పూర్తిగా ఏఆర్ అంటే ప్రత్యేక బలగాలు రప్పించి ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో ఒక్కసారిగా ఈ వాతావరణ పరిస్థితి చల్లవారినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా పూర్తిగా జిల్లాలో 144 సెక్షన్ ఉన్నా కానీ ఇవేవి వర్తించలేదంటూ పోలింగ్ కేంద్రాల్లో గుంపులుగా ఉండడంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా విస్మయానికి గురైనట్లు తెలుస్తుంది. అయితే పోలీసు సైతం వైసీపీ శ్రేణులకు, వైసీపీ పార్టీకి అండగా నిలుస్తున్నాయన్న ఉద్దేశంతోనే ఈ దాడులు పాల్పడ్డట్లు తెలుస్తుంది. చందు. రైట్ విజయ్, థ్యాంక్ యూ. చంద్ర పైకి ఎక్కినారు. ఇక్కడ